వెల్కమ్ టు ఐబీటీవీ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి భూములు దానం చేసిన స్థలదాతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు హాజరై స్థలదాతలకు శాలువాలు కప్పి సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి వైద్య బృందం అందిస్తున్న సేవలను కొనియాడారు. అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమని చెప్పారు. అలాగే గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారని తెలిపారు. మేము చేసే కార్యక్రమంలో చాలా మంది దాతలు దీనికి సహాయపడుతున్నారండి. ఇది మా ఒక్కరిదే కష్టం కాదు, ఇది చాలా మంది దాతలు. మేము అడగగానే ప్రతి ఒక్కరు కూడా నెలకు మాకు సరిపడా డబ్బులు ఇచ్చి ఇంకా చాలకపోతే ఇంకా ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. అలాగే 1965 నుంచి 60 నుంచి కూడా ఈ ఆసుపత్రి పిహెచ్గానే అంటే 6 పడకల ఆసుపత్రిగానే నిలబడిపోయింది. ఇప్పటికి దాదాపు 65 సంవత్సరాలు అవుతుంది. అటు నర్సీపట్నం ఇటు తుని తప్ప మిగతా మన హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ ఇప్పటికి వచ్చి జరగలేదు. కాబట్టి ఇక్కడ లోకల్ ఉన్న నాయకులతో మేము నమస్కారాలు చేస్తున్నామండి. ఇది 30 పడకల హాస్పిటల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.